అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రహ్మతుల్లిల్ ఆలమీన్ సయ్యిదినా వ నబీనా వ ఖాయిదినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి వ మన్ వాలాహు ఇలా యౌమిద్దీన్. ఈరోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన 3 మహితోక్తులని మనం తెలుసుకోబోతున్నాం. మనం ఏ పని ప్రారంభించకముందు ప్రవక్త సల్లల్లాహు వారు ఏమన్నారు? అల్లాహ్ నామాన్ని తీసుకొని ప్రారంభించాలి. కనుక బిస్మిల్లాహ్ అని చెప్పడం అనేది అలవాటు చేసుకోవాలి. ఏ పని అయినా సరే, చదవడం కానీ, రాయడం కానీ, తినడం కానీ, ఏదైనా సరే బిస్మిల్లా. ప్రవక్త సల్లల్లాహు వారు ఏమన్నారంటే, మీరు బిస్మిల్లా అని అల్లాహ్ నామస్మరణతో ప్రారంభిస్తే మీకు శుభం కలుగుతుంది. అందులో ఒకవేళ కీడు ఉంటే ఆ కీడు తొలగుతుంది. ఒకవేళ మీరు బిస్మిల్లా చెప్పలేదనుకోండి, అది శుభరహితం అవుతుంది, ఆ పని శుభరహితం అవుతుంది అని ప్రవక్త సల్లల్లాహు వారు. కనుక ఏదైనా మనం చెప్పుకునే ముందు ఏమంటాం? అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అని చెప్తుంటాం. కనుక ఏ పుస్తకం మీరు తీసుకుని గ్రంథం తీసుకున్నా పండితులు ముందు ఏముంటుంది? బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం అండి, అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అని. అంటే అల్లాహ్ యొక్క ప్రశంస, ప్రవక్త సల్లల్లాహు దరూద్ అనంతరమే వారి మాట అనేది ఉంటుంది. ఎందుకు? ప్రవక్త సల్లల్లాహు వారు చెప్పారు, ఎవరైతే అల్లాహ్ స్మరణ లేకుండా పనిని ప్రారంభిస్తారో వారి పని అనేది సరే శుభరహితం. అంటే ప్రవక్త సల్లల్లాహు అక్కడ ఉపమానం దీంతో ఇచ్చారంటే, కుష్టు రోగి ఉన్న వ్యక్తికి ఎలా అయితే వేళ్ళు రాలిపోయి ఉంటాయో, సరేనా, అంటే వేలు రాలిపోయిందంటే ఖచ్చితంగా చెయ్యి వల్ల అనేది ప్రయోజనం ఉండదు కదా. కనుక బిస్మిల్లా అని అల్లా స్మరణ లేకుండా, అల్హమ్దులిల్లాహ్ అని చెప్పకుండా ఎవరైతే పని ప్రారంభిస్తారో వారి ఆ పని కూడా ఇలా నిరుపయోగం అనేది అయిపోతుంది అని ప్రవక్త సల్లల్లాహు వారు సెలవేయడం జరిగింది. కనుక ఇది ప్రవక్త సల్లల్లాహు వారి యొక్క మాటగా మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన వద్దకు ఒక వ్యక్తి వచ్చాడు. సరేనా, అది వచ్చి ఆయన అన్నారు, ఉదయ ప్రవక్త, నాకు హితోపదేశం చెయ్యండి, అయితే అది ముక్తసరిగా ఉండాలి, అలాగే అది ప్రయోజనకరంగా కూడా ఉండాలి. అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరు మీ యొక్క సత్యోపదేశాన్ని గిరి అంటే కొండ, గిరి అంతటి సత్యోపదేశాన్ని నాకు గరిటలో అందించేయండి, నాకు గరిటలో అందించేయండి అన్నారు. ప్రవక్త సల్లల్లాహు వారి యొక్క స్పెషాలిటీ ఏమిటంటే, ప్రత్యేకత ఏంటంటే, ఆయన అన్నారు, ఓ అతీతు జవామిఉల్ కలీం, అంటే సాగరమంతటి భావాన్ని అంటే కడలంతటి భావాన్ని కడవలో చెప్పేంత నైపుణ్యం అనేది ప్రవక్త సల్లల్లాహు ఇవ్వబడింది. సముద్రం అంతటి భావాన్ని కడవలో ఇచ్చారు. కనుక గిరిని గరిటిలో అందించే యొక్క నైపుణ్యత ఎవరిది? ప్రవక్త ముహమ్మద్. కనుక ఆయన ఏం వచ్చి అడిగారు? నాకు హితోపదేశం కావాలి, అయితే అది ముక్తసరిగా ఉండాలి, అలాగే అది ముఫీద్గా కూడా ప్రయోజనకరంగా కూడా ఉండాలి. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అప్పుడు ఆ వ్యక్తికి చేసిన 3 హితవుల్ని అనేది ఈరోజు మీ ముందర పెడుతున్నాను. ప్రవక్త సల్లల్లాహు వారు అన్నారు, ఇదా కుమ్త ఫీ సలాతిక ఫసల్లీ సలాతన్ మువద్దా. నువ్వు నీ నమాజు కోసం నిలబడ్డావంటే ఆ నమాజును నువ్వు ఎలా చదవాలి అంటే, ఇదే నీ చివరి నమాజుగా ఫీల్ అయి నువ్వు చదవాలి. కనుక నమాజులో మనం కొన్ని చోట్ల మసీదులకు వెళ్ళాలంటే ఇమాం చెప్తూ ఉంటాడు, అది అరబీలో చెప్తాడుగా, బహుశా మనకు అర్థం కాదు. సల్లు సలాతన్ మువద్దా అంటుంటాడు. అంటే ఇది మీ చివరి నమాజ్ అని అనుకొని మీరు చదవండి, భావించండి, చదవండి. ఇది మనకు అర్థం కావాలి అంటే సామాన్యంగా ఉంటే మనకు అర్థం కాదు. సరేనా, మనకు ఒక సహాబీ గురించి తెలుసు. ఆ సహాబీని ఏం చేశారు? విశ్వసించిన కారణంగా తీసుకెళ్ళి బంధించి జైల్లో పెట్టి చిత్రహింసలు పెట్టి తిండి తిప్పలకు అనేది ఇవ్వకుండా చివరికి తీసుకెళ్ళి బహిరంగ ప్రదేశం, ఎందుకంటే ప్రజలకి గుణపాఠం అవ్వాలి అన్న ఉద్దేశంలో బహిరంగ ప్రదేశంలో ఆయన శిక్షించడం జరిగింది. ఖబ్బాబ్ ఇబ్నుల్ అరత్ రదియల్లాహు తఆలా అన్హు గారి బహిరంగ ప్రదేశం. ఎందుకు? ఇంకొకడు ధైర్యం చేయకూడదు అని. అప్పుడు ఆయనకు చాలా శరీరాన్ని కోయడం జరుగుతుంది, చాలా సూదులు గుచ్చి చిత్రహింసలు పెట్టడం అనేది జరుగుతుంది. ఎవరికి? ఖబ్బాబ్ ఇబ్నుల్ అరత్ రదియల్లాహు అన్హు గారికి అలా చిత్రహింసలు పెడుతున్నారు. సరేనా, చివరికి అలా చిత్రహింసలు పెడుతూ మళ్ళీ ఎగతాళిగా ఉంటున్నా అంటే, చూడు నీ స్థానంలో ఒకవేళ ప్రవక్త ఉంటే నీకు ఎలా ఉంటుంది అని. కానీ చిత్రహింసలు పడిన మరి చురకలు లాంటి మాటలు కూడా, కత్తులాంటి. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను సావడానికి బదులుగా ప్రవక్త సల్లల్లాహు వారి యొక్క పవిత్ర పాదంలో ఒక ముళ్ళు గుచ్చుకోవడం కూడా నాకు ఇష్టం లేదన్నారు. ఎవరు? ఖబ్బాబ్ ఇబ్నుల్ అరత్ రదియల్లాహు తఆలా అన్హు. అంత చిత్రహింసలు ఆయన పెట్టారు.
సరేనా. అప్పుడు ఆయన నా మరణం గురించి నా ప్రవక్తకు తెలియజేయని అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో వేడుకుంటే అల్లాహ్లో మదీనాలో ఉన్న రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఆయన మరణం గురించి తెలియజేయడం అర్థం లేదా. కనుక ఆయన ముక్కలు ముక్కలుగా చేయడం జరిగింది. కనుక నీ చివరి కోరిక ఏమిటి అని అడిగారు ఆయన. ఏమని అడిగారనే చివరి కోరిక ఏమిటి అని అడిగితే అప్పుడు ఖబాబ్ బిన్ అల్ అరత్ రదియల్లాహు అన్హు గారు చెప్పిన మాట ఏంటంటే సార్ 2 రకాతుల నమాజ్. ఇది చివరి నమాజ్ అంటే మనకు అర్థం కాదు. ఎందుకు అన్ని సౌకర్యాలతో ఉన్నాం కనుక మనకు అది ఆ ఫీలింగ్ రావాలి అంటే అలాంటి కొన్ని సంఘటనలు మనం ముందు ఉండాలి. కనుక 2 రకాతుల నమాజ్ చేసుకుని అంటే నమాజ్ అంటే ఎంత అభిమానము, ఎంత ప్రేమ. ఈరోజు మనం నమాజ్ అంటే ఎంత మనకు ఏమర్పాటు ఉంది, ఎంత అశ్రద్ధ ఉంది. సరేనా. అజాను వినబడుతుందని పట్టించుకోకుండా అజాను వినబడుతుందనేది మన యొక్క యాపకాలు మనం ఆపుకోకుండా అనేది మనం జీవిస్తున్న అల్లాహ్ మనల్ని కరుణించాలి, క్షమించాలి. అలాగే సద్బుద్ధి ప్రసాదించి సత్య మార్గాన్ని నడిచే యొక్క అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దీవించాలి. చెప్పవచ్చే విషయం ఏంటంటే 2 రకాతుల నమాజు. ఏమన్నాడని 2 రకాతుల నమాజ్. 2 రకాతుల నమాజ్ ఎలా ఉంటుందో తెలుసా? చదివితే కానీ తెలియదు. అలా చదివితే కానీ మీకు నాకు అర్థం కాదు. చెబుతాను ఆ 2 రకాతుల నమాజ్ గురించి. కనుక గమనించాల్సిన విషయం ఏంటంటే అతను చివరి నమాజ్ అని చదవాలనుకున్నారు. 2 రకాతులు చివరి కోరిక. మనం ఉంటే అమ్మా నాన్న కలవాలని, ఇది చేసుకోవాలని, ఆస్తిపాస్తులు అమ్మాను సంథింగ్ ఏనా. ఇక్కడ ఆయన ఏమంటున్నాడు? నా చివరి కోరిక 2 రకాలు. సుబ్హానల్లాహ్, ఎంత గొప్ప విషయం అంటే నమాజుకి ఎంత ప్రాధాన్యత మనకు సహాబాలు. ఇప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే 2 రకాతులు నమాజ్ చేసేసి తర్వాత అంటున్నాడు, నేను నా చివరి 2 రకాతులు ఇవి. నా మనసు అనింది, నా ఆత్మ చెబుతోంది, నువ్వు సుదీర్ఘమైన ఖియాము చేయి, సుదీర్ఘమైన రుకు చేయి, సుదీర్ఘమైన సద్దా చేయి, మళ్ళీ నీకు నమాజ్ చదివే అవకాశం రాదు. ఈ చివరి నమాజ్ నేను ప్రశాంతంగా చెయ్యని నా మనసు, నా అంతరాత్మ చెబుతూ ఉంది. అయితే నేను అలా చేస్తే ఈడు మరణానికి భయపడ్డాడు అన్న భావన మీలో ఎక్కడ వస్తుందని నేను తొందరగా ముగించాను. ఇది సలాతు ముఅద్దియా అంటే. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన ఈ మాటను మనం ఆనాలి అంటే ఏం చేయాలి? దానికి అనుగుణంగా మన విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి, మన ఏకాగ్రతను మనం పెంచుకోవాలి. నమాజులో మనసుని ఏవోనా 4 అంగళ్ళు ఉంటే 4 అంగళ్ళ లెక్కలు నమాజులని వేసేయకూడదు. అర్థం లేదా? ఏం చేయాలి? మనసుని లగ్నం చేయాలి. కనుక ఒక చిన్న సంఘటన కూడా దీని గురించి మీకు చెప్తున్నా. మీకు ఇది కూడా హదీస్లో వచ్చిన ఒక సంఘటన. ఎందుకంటే ఒక వ్యక్తి మరో వ్యక్తిని మాట్లాడుకున్నాడు. అప్పుడు వారు సవారీల్లో వెళ్ళేవారు, గుర్రాలు కానీ గాడిదల్లో కానీ, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి. కనుక అలా సాంగత్యం అనేది ఏర్పడితే ఇతనికి ఒక దారి తెలుసు. ఆ దారి కూడా ఇతను వెళ్ళాలనుకుంటున్నాడు. అతనేమన్నాడు, లేదు లేదు, నువ్వు వెళ్తున్న దారి అనేది చాలా లాంగ్, అది నాకు తెలిసిన షార్ట్ కట్ మార్గం అనేది ఉంది, కానీ ఇటు వెళ్ళామంటే మనం తొందరగా వెళ్ళిపోతాము, నా రాకపోకలు ఇక్కడే జరుగుతుంటాయి కదా, నాకు బాగా తెలుసు అంటే నమ్మాడు. మోసం అనేది ఎక్కడ జరుగుతుంది? నమ్మించోటే కదా మోసం జరిగేది. కనుక నమ్మాడు. ఆ తర్వాత తీసుకెళ్తూ ఏమైందంటే చివరికి ఎండ్ అయిపోయింది. దారి లేదు. కానీ గుబురు పొదలు ఉన్నాయి. ఆ పొదల దగ్గర చుట్టూ పరిసరాలు గమనిస్తే మొత్తం పుర్రెలు పడి ఉన్నాయి. కానీ ఇంకా ఏమిటి నువ్వు ఎక్కడ తీసుకొచ్చాడో ఒక విధంగా డౌట్ కూడా అతనికి వచ్చింది. ఏం చేస్తాడు, ఏమిటి, ఎక్కడ తీసుకెళ్ళాలంటే అప్పుడు అతను చెప్పాడు, ఏమనుకున్నా, నేను నీ శ్రేవిలాషని అనుకున్నావా? కాదు, నేను దోపిడి దొంగ అని. నీలానే అందరూ నమ్మారు. ఈ పుర్రెలు కనబడుతున్నా కదా, అలా నమ్మిలు వచ్చిన వాళ్ళు వాళ్ళందరినీ చంపేసి వాళ్ళ దగ్గర ఉండేది నేను డ్యూటీ చేసుకుంటా, నా పని ఇది. చూస్తున్నానైనా సరేనా? కనుక జీవితంలో ఇలా జరగదు అనుకోకు. నేను ఏనా దుబాయ్లో పెద్ద వ్యాపారవేత్తగా ఎదిగి సంపాదించాడు, తిండి కూడా నిద్ర కూడా ఆలోచించకుండా, రియల్ స్టోరీ చెప్తున్నా మీకు. అలాంటి వ్యక్తి చివరికి అనాథ శవంలా అతని ఏమంటారు ఖనన సంస్కారాలు చేయడం అనేది జరిగింది. అంటే ఆస్తిపాస్తులు లేవని కాదు, కాలేదు సరేనా? కనుక చెప్పవచ్చే విషయం చెప్తాను. ఇలాంటి వాళ్ళు ఏదో దొంగలు దోపిడిదారులు అనుకోకనైనా మా పక్కనే ఉంటారు. ఏమంటారు పక్కలో బెల్లాలు అంటారు కదా, అది బెల్లం కాదు, అది బల్లెము. సరేనా? కనుక చెప్పవచ్చే విషయం ఏంటంటే అలా ఇదేసరికి దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఏం చేయలేను, సరే నువ్వు ఎలాగో సావాలి, నువ్వు దయదలుస్తున్నా నీ మీద, నువ్వు ఏమైనా కోరిక ఉంటే కోరుకోని,
అప్పుడు ఆ విశ్వాసం ఏంటంటే సరే అవకాశం దొరికింది, ప్రాణం పోతుంది, అదే నిశ్చితం. 2 రకాలు నమాజ్ చదువుకోండి. ఇలా చాలామంది చేశారు. ఆయన ఏమంటున్నాడు, నువ్వు అడిగావు కదా, ఇది చాలామంది అడిగారు, నువ్వు అడుగుతున్నావు, ఓకే ప్రొసీడ్. అయితే వాళ్ళు చేసిన నమాజులు ఇతని చదివిన నమాజులు తేడా ఉంది, అంతే సరేనా. కానీ ఈ నమాజ్ చదివాడు, నమాజ్ చదివితే అతనికి ఏం చదవాలో గుర్తు రావడం లేదు. ఎందుకు? భయం. ఇంకా తర్వాత నేను సలాం చెప్తే చంపేశాడు, కవాలం పట్టుకొని ఉన్నాడు. కానీ ఏం చదవాలో కూడా అతనికి, కనుక అది ఏది అతనికి గుర్తుకొస్తుందో అది అల్లాహతో చెప్పుకుంటూ ఏడుచుకుంటూ ఇలా చేస్తుంటే, నా సలాము చెప్పే లోపు ఆ సలాం చెప్పి ఎప్పుడైతే తీర్పాడో అతని తన శిరస్సును ఖండించి మరో వ్యక్తిని వెళ్ళిపోతున్నాడు గుర్రం మీద. అతని శిరస్సును ఖండించేసి, ఆ దోపిడిదార శిరస్సును ఖండించేసి మరో వ్యక్తి గుర్రం మీద వెళ్ళిపోతున్నాడు. ఈ తొందరగా పడుతున్నావు, ఎవరు నేను ఆపదలు ఉంటే ఇలా వచ్చి పడేవాడు అంటే, ఏ ప్రభువునైతే నువ్వు వేడుకున్నావో ఆ ప్రభు సేవకుడు నేను. అంటే దైవదూతను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ నిర్మానుష్య ప్రదేశంలో, ఆ కారడవిలో, కాకులు కూడా దూరని ఆ కారడవిలో ఆ ప్రాణాపాయ స్థితిలో పంపించి ఆ విశ్వాస ప్రాణాన్ని కాపాడడం జరిగింది. ఎలా జరిగింది అది? అదే చివరి నమాజుగా ఆయన చేశాడు. అంతగా ఆర్ద్రత అనేది ఉండాలి, అంత భక్తి తత్పరత అనేది, అంత నిష్ఠ గరిష్టత అనేది మన ప్రార్థనలు ఉండాలి అనేది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఈ యొక్క ఉపదేశ యొక్క ఉద్దేశం అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ నమాజు గురించే మనం మాట్లాడుకోవాలంటేనైనా సరిపోదు సమయం, సరేనా. ఎందుకంటే అంత అద్భుతమైనది నమాజు. గంటల తరబడి నువ్వు మాట్లాడమన్నా అల్హమ్దులిల్లాహ్ మనం దాని గురించి మాట్లాడకుండా నీకు కూడా మనసు నిండదు, అంత బాగుంటుంది నమాజు గురించి. మనం ఒక్కొక్కటి చెప్పుకుంటుంది, అంత బ్రహ్మాండంగా ఉంటుంది. కనుక నమాజ్ అనేది అలాంటిదే. కానీ ఇది మొదటి హితవు ఏంటైనా ముక్తసరిగా చెప్పుకోవాలంటే, ఎందుకు ఆయన చెప్పింది అదే కదా, అయినా మనం వివరాన్ని ఇచ్చుకోవాలి, ఎందుకు మనకు తెలియదు కదా. అయినా ప్రవక్త శాసనం నీ నమాజును నువ్వు నమాజు చదవాలనుకున్నప్పుడు అది నా చివరి నమాజు అన్న భావనతోటి నువ్వు నమాజు చెయ్యి, సరేనా. అంటే ఆ తర్వాత నీకు అవకాశం లభించదు, సరేనే. తర్వాత రెండో హితవు ప్రవక్త సల్లల్లాహు వారు ఏదైతే చేశారో అదేమిటంటే, వలా తకల్లం బి కలామిన్ తఅతదిరు మిన్హు గదన్. రేపు క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చిన మాటను నువ్వు ఈరోజు పలకు, సరేనా. రేపు క్షమాపణలు చెప్పుకునే స్థాయికి నిన్ను తీసుకెళ్లే మాటను ఈరోజు నువ్వు పలకు. కనుక మనకు పెద్దలే ఉన్నారు, అయినా నోరు బాగుంటే ఊరు బాగుంటుంది. మేమేం చేసాం, నోరు ఉంది కానీ పారేసుకుంటాం, అయినా ఆ పారేసుకోవడంలో తగలరాని చోట తగిలింది అనుకో, మామూలుగా ఉండదు, తిరుగు దెబ్బలు మామూలుగా ఉండదు, సరేనా. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అయినా మఆజ్ బిన్ జబల్ రదియల్లాహు అన్హు గురించి తెలియజేస్తానండి. సరే, నువ్వు నీ నాలుకను అదుపులో పెట్టుకో అంటే, ఆయన అన్నారు ఏమిటి నా నోటి నుండి వెలువడే ఈ మాట వల్ల కూడా మేము శిక్షించబడతామా అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటారు మంచి మాట అక్కడ ఆయన ఉపయోగించారు, సరేనా. బుద్ధిమంతుడు అని చెప్పుకోండి. ఎక్కువ శాతం అనేది నరకాగ్నికి ఆహుతైన వారు వారి నాలుకల కారణంగానే వారు నరకానికి ఆహుతులు. అంటే వారి మాట కారణంగానే, మాట అనేది తోలడం కారణంగానే వారు శిక్షించబడుతున్నారని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవేయడం అనేది జరిగింది. కనుక మన శరీరమును అవయవాలన్నీ ఉన్నాయి కదా, ఈ అవయవాలన్నిటికీ సరదారు ఏదంటే మన నాలుక, అయినా. కనుక ప్రతిరోజు హదీస్ ఉంది, ఇది ప్రతిరోజు ఈ అవయవాలన్నీ నాలుకని గురించి ఉద్దేశం చెప్తాయంట. బాబు నువ్వు కంట్రోల్లో ఉంటానైనా మేము బాగుంటాం, నువ్వు కంట్రోల్ తప్పేవనుకో నువ్వు నాశనం అవుతావు అని ప్రతిరోజు అవయవాలని ఎవరితో విన్నవించుకుంటే నాలుకతో, సరే. కనుక చాలా సందర్భాల్లో ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనలు కూడా మీరు తీసుకున్నారంటే దేన్ని ప్రమాణంగా తీసుకుంటారంటే, ఇంట్లో మీరు కొట్టుకున్నారా, తిట్టుకున్నారా, ఇది చేసుకున్నారా అనేది ఉండదు, స్టేట్మెంట్ ఉంటుంది కదా, ఆ స్టేట్మెంట్ని ప్రమాణంగా తీసుకోవడం జరుగుతుంది, అవునా కదా. ఆ స్టేట్మెంట్లో ఏదైతే మనం తప్పు చేస్తామో, తప్పుడు మాటలు మాట్లాడి ఉంటామో అక్కడ నుంచే ఏముంది అది మొదలవుతుంది, అవునా కదా. కనుక మాట అనేది చాలా తూటా వంటిది, మాట అనేది తూటా వంటిది. పేల్చామనుకో తుపాకీ, ఆడో చోటు వెళ్ళి తగులుతుంది, మనిషి సావకపోవచ్చు, అయితే గాయం అయితే
దీనికి ఒక చోట అవుతుంది, అవునా కదా. సేమ్ మనిషి మాట్లాడే మాట అనేది బాణం లాంటిది, తూట అన్నాం కదా, మరి బాణం లాంటిది. అది వెళ్ళిపోయింది, మళ్ళీ దాన్ని తీసుకురావడం అనేది కుదరదు. ఇక ఎక్కడో చోటు వెళ్ళి అది గుచ్చుకుంటుంది, ఎవరో ఒకరిని అది బాధ పెడుతుంది. కనుక సుమతి ఏమన్నారు, ఎవరండి సుమతి అంటారా, తెలీదా, సరే సుమతి శతకమునైనా అయినా ఏమంటారు, అది మంచి ఇది ఉంది, అది ఇతరులను నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతి అని. అంటే తన మాట వల్ల ఇతరులను నొప్పించాడు, అలానే తను కూడా ఇబ్బందుల పాలవడు. అలా ఎవరైతే యుక్తిగా వ్యవహరిస్తారో అతనే ధన్యుడు అని ఆ యొక్క సూక్తి యొక్క అర్థము. దాంట్లో వేరే అర్థంలో ఎవడని తీసుకుంటే అతని యొక్క దరిద్రం అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రవక్త సరస్వతం చెప్పిన రెండో మాట ఏంటంటే, రేపు క్షమాపణ చెప్పగలిగేంత స్థాయికి దిగజార్చే మాట ఈరోజు నువ్వు పలకకు. కనుక ఈరోజు మనం ఏం చేస్తున్నాం, ఒక డబ్బు ఉందనో అధికారం ఉందనో లేదంటే సంథింగ్ ఏదో ఒకటి చూసుకొని ఒక అనరాని మాట అనేది అనేస్తాం. రేపు అదే వ్యక్తి దగ్గర మనం క్షమాపణ చెప్పుకోవాల్సి ఉంటుంది. సరేనా. అలాగే ధార్మికంగా కూడా మనం మంచి స్థితిలో ఉన్నప్పుడు మనకు అహం అనేది శైతాన్ని పుణ్యాన్ని నాశనం చేయాలి కదా. కనుక ఏం చేస్తాడు, ఎవడో ఒకరి గురించి తప్పుగా ఆలోచించమంటాడు. తప్పుగా ఆలోచిస్తాం. అయితే ఆ వ్యక్తి ఎదురైనప్పుడు సరే క్షమాపణ అడక్కలేకపోయినా అరే నేను ఎలా చేశానేంటి అన్న ఫీలింగ్ అనేది అంటే ఏమైంది, మన ఆ ప్రవర్తన నేను పశ్చాత్తాపడేలా చేసింది. కనుక అలాంటి ఒక ప్రవర్తన అనేది మనలో ఉండకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చినాక మాట, సరేనా. కనుక ఇది రెండో విషయంగా మనం తీసుకోవాలి. మాట గురించి కూడా చెప్పుకోవాలంటే నేను నిజంగా చెప్పాలంటే ఎన్ని విషయాలు ఉన్నాయంటే అన్ని విషయాలు అల్హమ్దులిల్లాహ్ ఖురాన్లో ఉన్నాయి. కనుక ప్రవక్త ఖురాన్ హదీసులో ఉన్నాయి. అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో ఏమన్నాడు, వఖూలు లిన్నాసి హుస్నా, ప్రజలు ఎవరైనా సరే వారితో మంచిగా మీరు మాట్లాడండి అన్నారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు, మన్ కాన యుమిను బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిరి ఫల్ యకుల్ ఖైరన్ ఔ లియస్ముత్, ఎవరైతే అల్లాహ్ను అంతిమ దినాన్ని విశ్వసిస్తారో వారు పలికితే మంచి మాట పలకాలి, అన్యదా మూసుకోవాలంట కదా, అలా సరే అండి. సరే ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన మాట ఏమిటంటే, ప్రజల దగ్గర ఉన్నాక ఏవైతే ఉన్నాయి ప్రజల దగ్గర ఉన్నాయి వాటి విషయంలో నీవు ఒక నిరపేక్షపరుడిగా మారిపో. అంటే వాటి అవసరం నీకు లేదు అన్నట్టుగా నీ జీవించు. చూస్తున్నానే ప్రజల దగ్గర. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఒక హదీస్ ఉంది, అదేమిటంటే ప్రజల దగ్గర ఉన్నదాన్ని నువ్వు ఆశించకు, ప్రజలు నిన్ను ప్రేమిస్తారు. చూడండి అద్భుతమైన సూత్రం. ప్రజల దగ్గర ఉన్న ఏదైనా సరే దాన్ని నువ్వు ఆశించకు, ప్రజలు నిన్ను ప్రేమిస్తారు. ఏనా. అలాగే ఉజ్హుద్ ఫిద్ దునియా, ఏనా, ప్రాపంచిక విషయాల్లో నువ్వు అనాసక్తత అనేది కలిగి ఉండు. ప్రాపంచిక విషయాలు అంటే పరలోకం మీద దృష్టి సారించు, యుహిబ్బుకల. రెండు సూత్రాలు చెప్పేశారు. ప్రాపంచిక జీవితాన్ని ప్రాధాన్యత ఇవ్వడం, పరలోకాన్ని నువ్వు ప్రాధాన్యత ఇచ్చావంటే అల్లాహ్ నిన్ను ప్రేమిస్తాడు. అయిపోయింది, ప్రభు రాజు అయిపోయాడు, అల్లా రాజు. ప్రజల దగ్గర ఉన్న ఆశించకు, ప్రజలు నిన్ను ప్రేమిస్తారు. ఇంకేం కావాలరా, అయిపోయింది కదా. ఎంత అద్భుతమైన, అందుకనుగా చెప్పాను మీకు. కానీ గిరి అంతటి భావాన్ని గరిటిలో అందించేక ఈ నైపుణ్యం కేవలం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికే, ఇంకెవరికి లేదు. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే ఇన్ని అద్భుతమైన మాటలు తెలుగులో అనువదించబడి ఉన్నప్పటికీ ప్రజాబాహుళ్యములని మాటలు వెళ్ళలేకపోతున్నాయి. కానీ ఎవరెవరో సూక్తులు ఇవి అయినా పుస్తకాలు వస్తున్నాయి, కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటలు ఏమిటి, అవి కేవలం సూత్రాలు కావవి, అవి సిద్ధాంతాలు, ప్రళయం వరకు మారని సిద్ధాంతాలు. ఏదేమైనప్పటికీ సోదరా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన ముచ్చటైన మూడు మాటలు ఏవైతే మన ఇహపరలోక జీవితాన్ని బాగు చేసి బంగారం అనేది చేయగలవు. అది మొదటిది ఏమిటంటే, మనం నమాజు కోసం నిలబడినప్పుడు అది నా ఆఖరి నమాజు అన్న భావనతో నమాజ్ చేయాలి. రెండవది ఏంటి, రేపు క్షమాపణ చెప్పాల్సి ఉంటే రేపు క్షమాపణ చెప్పేంత స్థాయికి దిగజార్చే మాటను ఈరోజు నేను పలకకూడదు. మూడవది ఏమిటి, ప్రజల దగ్గర ఉన్న దేన్ని నేను ఆశించకూడదు. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పబడిన విషయాలు మంచిని గ్రహించి వాటికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.